ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్ పూర్తిగా ఫేడ్ అవుట్ దశ కి చేరిపోయింది. హీరోగా మార్కెట్ కోల్పోయినప్పటికీ విలన్ గా టర్న్ తీసుకోలేకపోతున్నాడు. స్పెషల్ క్యారెక్టర్స్ తో నెట్టుకొస్తున్న ఈ యాంగ్రీ మ్యాన్ సాలిడ్ క్యారెక్టర్ తో కంబ్యాక్ కాబోతున్నాడా? వన్స్ అపాన్ ఏ టైం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి టాప్ హీరోగా మారిన రాజశేఖర్ కెరీర్ ప్రెజెంట్ డైలమాలో పడిపోయింది. పిఎస్వి గరుడవేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ నుండి 2.0 వర్షన్ చూస్తామనుకుంటే గ్రాఫ్ మరింత పడిపోయింది. తన కోస్టార్స్ చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ యంగ్ అండ్ డైనమిక్ దర్శకులతో వర్క్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంటే ఒకప్పటి ఈ స్టార్ హీరో మాత్రం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతి బాబుల విలన్ క్యారెక్టర్స్ కు షిఫ్ట్ కాలేకపోతున్నాడు. అప్పుడప్పుడు తనలోని హీరోను బయటపెడుతూ అడపాదడపా స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు రాజశేఖర్. 2023లో నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో స్పెషల్ రోల్ చేసిన రాజశేఖర్ ఆ తర్వాత కనిపించలేదు. ఆ సినిమా హిట్ పడుంటే కెరీర్ మరోలా ఉండేదేమో. ఈ బొమ్మ డిజాస్టర్ కావడంతో యాంగ్రీ మ్యాన్ శ్రమంతా వృధాగా మారిపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరో ఆ మధ్య తమిళంలో హిట్ గా నిలిచిన లబ్బరు పందు రీమేక్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ సినిమా హక్కులు తీసుకున్నాడని, అందులో ఆయనే హీరోగా నటించబోతున్నాడన్న రూమర్స్ నడిచాయి. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా ఊసే లేదు. కానీ సడన్లీ సర్ప్రైజ్ చేశాడు ఈ సీనియర్ హీరో. శర్వానంద్ అప్కమింగ్ ఫిలిం బైకర్ లో కీ రోల్ చేస్తున్నాడు రాజశేఖర్. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలు చెప్పి వాయిదా వేసింది. ఇప్పుడు నయా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రాజశేఖర్ క్యారెక్టర్ రివీల్ చేసింది. బుల్లెట్ సునీల్ అనే పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మాజీ బైక్ రైసర్ గా శర్వాకు ట్రైనర్ గా కనిపించబోతున్నాడు సీనియర్ హీరో. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా అయినా రాజశేఖర్ ఫేట్ మారుస్తుందా?